హలో అందరికీ. ఈరోజు మా చిన్నోడికి నేనైతే బీట్రూట్ అయితే పెట్టాలనుకుంటున్నా. అయితే బీట్రూట్ నేను 8 మంత్స్ 9 మంత్స్ ఉన్నప్పటి నుంచి నేనైతే బీట్రూట్ అనేది ప్యూరీ లాగా చేసి పెట్టడం అనేది స్టార్ట్ చేశా. అప్పుడు చిన్న పిల్లోడు కదా, నేను ఏది పెట్టినా బీట్రూట్ కాదు, క్యారెట్ కాదు, ఏది ప్యూరీలా చేసి పెట్టినా సరే చక్కగా తినేవాడు. ఇంకా తర్వాత ఆయనకి కొంచెం టేస్ట్ తెలుస్తుంది, కొంచెం ఊహ తెలుస్తున్నప్పటికీ బీట్రూట్ అంటే అస్సలు తినట్లేదని చెప్పేసి నేను కూడా 1 మంత్ 2 మంత్స్ నుంచి అసలు పెట్టట్లేదు. మళ్ళీ ఇవాళ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇవాళ బీట్రూట్ రైస్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆ బీట్రూట్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయంటే, బీట్రూట్ వల్ల బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ కానీ, స్కిన్ కలర్ కానీ, ఇంకా మంచి హార్ట్ కానీ, మంచిగా బ్లడ్ అయితే పట్టడానికి చాలా యూజ్ అయ్యిద్ది కదా. ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయే మనం తినమన్నమాట. చిన్నపిల్లలకే కాదు, మనకు కూడా చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయన్నమాట. మీరు మీ పిల్లలకి ఎప్పటి నుంచి అయితే బీట్రూట్ పెట్టారో కామెంట్ చేయండి. అలా ఎన్ని మంత్స్ నుంచి పెట్టారో కూడా కామెంట్ చేయండి. చిన్నపిల్లలకే కాదు, మనకు కూడా, మన పెద్దవాళ్ళకు కూడా ఈ బీట్రూట్ అనేది తింటే చాలా మంచిగా ఉండిద్ది అనమాట. ఇలా ఫ్రై చేసుకుని అలా కన్నా డైరెక్ట్గా మనం తింటే కనుక, అంటే పీసెస్ కట్ చేసుకుని వాటిలో ఉన్న ఫైబర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా అయితే బీట్రూట్ అనేది తినండి. చాలా ప్రయోజనాలు ఉన్నాయి హార్ట్కి కానీ. అన్నీ ఫస్ట్ చెప్పాను కదా, వాటి వల్ల ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయో. చాలా మంచిగా ఉండిద్ది బీట్రూట్ అయితే. బీట్రూట్, క్యారెట్, పొమోగ్రానైట్, ఇంకా అలా మంచిగా బ్లడ్ పెట్టి తినడం అవసరం అనమాట. మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది కావాలి కదా, అందుకని చెప్పేసి. సర్లే, మ్యాటర్లోకి వచ్చేద్దామా. మ్యాటర్ ఏంటంటే, బీట్రూట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఫస్ట్ బీట్రూట్ అనేది చక్కగా నీట్గా తీసేసుకుని పైనంతా మంచిగా వాష్ చేసేసుకుని మనం పీల్ చేసుకోవాలన్నమాట. నేనైతే తురుముతున్నా, ఒక్కొక్కసారి కట్ చేసుకొని పెట్టేస్తా. ఎందుకంటే ఇప్పుడు మా బాబుకి 15 మంత్స్ కదా, ఎలా పెట్టినా తింటాడనమాట. అంటే కొంచెం మగ్గ పెట్టేసి ఫస్టే ఇంకా అలా చేస్తానన్నమాట. ఒక్కొక్కసారి ఏమో ఇంకా టైం ఉన్నప్పుడు ఇంక ఇలా తురిమేసి పెడతాను. నేను ఇప్పుడైతే తురిమేసి ఇంకా నేను ఆనియన్ అలాంటివి ఏమైతే పెట్టట్లేదు. మంచిగా తురిమేసి ఇంకా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని నేనైతే గీ అనేది యూజ్ చేస్తానన్నమాట. చిన్నపిల్లడు కదా, ఆయనకి నేను ఏది పెట్టినా సరే, మా బాబుకి నేను ఏది పెట్టినా గీతోనే నేను చేస్తానన్నమాట. గీ వేసేసుకుని దానిలో కొద్దిగా జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర అరుగుదలకు ఉండిద్ది అని చెప్పేసి కొంచెం జీలకర్ర వేసుకుని తర్వాత బీట్రూట్ అనేది వేస్తాను. బీట్రూట్ వేసాక ఇంకా లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకుని కొంచెం ఫ్రై అవనిస్తాను. అది కూడా ఫ్రై అయ్యాక నేను ఏం చేస్తాను అంటే కొంచెం కారం వేస్తాను అనమాట. కారం వేసేసి అది కూడా ఇంకా కొంచెం ఫ్రై అయ్యాక నేను ఇంకా అన్నం వేసేస్తాను. ఇంకా అన్నంతో చక్కగా మిక్స్ చేసేసుకుని మంచిగా తీసి పెట్టేయడమే. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలితే ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ మేము కొత్తగా స్టార్ట్ చేసాం ఛానల్లో. మా ఛానల్లో వీడియోస్లో కానీ, నా వాయిస్ ఓవర్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మేము సెర్చ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాం అనమాట. ఇంతే. థ్యాంక్ యూ. ఈ మినీ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.